హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈ స్పెషల్ ఏంటంటే గంగవేల్ కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒంటికి చలవ చేసే కూరగాయలు ఏమైనా ఉన్నాయంటే అందులో ఫస్ట్ వచ్చేసి గంగవేల్ కూరనండి. ఎండాకాలం కదండి, ఇలా గంగవేల్ కూర వండుకొని తినండి. ఒంటికి చాలా మంచిది, చలవ చేస్తుంది. ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది. టేస్ట్ పరంగా కూడా సూపర్గా ఉంటుంది, పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఇదైతే. ఆకుకూరల్లో అన్ని ఆకుకూరలు అనేటివి నాకు చాలా ఇష్టం. అందులో గంగవేల్ కూర అయితే ఇంకా ఇష్టం, ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉందండి. రైస్లో వేసుకొని తింటేనైతే సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను దీని ప్రాసెస్ అయితే ఏ విధంగా చేశానో ఇప్పుడు చెప్పేస్తాను. చాలా ఈజీగా, తొందరగా, ఫాస్ట్గా అయిపోతుంది. పెద్ద రిస్క్ అయితే ఏముండదండి. చాలా ఈజీ ప్రాసెస్, ప్లస్ తొందరగా కూడా కర్రీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుకు దీనికోసం అలా గంగవేల్ కూర చూడండి, అలా కట్టలుగా తీసుకున్నాము. ఇదైతే మేము మార్కెట్లో తీసుకొచ్చానండి. చాలా ఫ్రెష్గా అనిపించింది, అందుకని చెప్పేసి తీసుకొచ్చాను. ఇది చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది కానీ వండిన తర్వాత కొంచెమే అయిపోతుంది. ఇది కూడా మనకు కొంచెం అవుతుంది కాబట్టి అంత టేస్టీగా ఉంటుంది. ఇక దీన్ని అయితే మంచిగా అట్లా చూడండి, నేను చూపిస్తున్నా, అట్లా మంచిగా ఏరుకోవాలి. గడ్డ వస్తుంది, గడ్డంతా తీసేసుకుంటా మంచిగా ఏరుకొని అట్లా కట్ చేసుకోండి. చూసుకోకుండా కట్ చేసుకోకుండా, ఎందుకంటే గడ్డితో కడతారు వాళ్ళు కూడా, పొలంలో నుంచి తీసుకొస్తారు కదా, గడ్డి అనేది వస్తుంది కాబట్టి గడ్డి అనేది లేకుండా మంచిగా చూసుకొని నీట్గా అట్లా కట్ చేసుకోండి. చిన్నగా చూసి కదా, మొత్తం కట్ చేసిన తర్వాత ఎట్లుందో. కలర్ అయితే మస్తుగా అనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్లో. మంచిగా వాటర్ పోసి ఒక 2-3 టైమ్స్ మంచిగా కడుక్కొని, ఎందుకంటే పొలాల్లో మందు చల్లుతారు కదా, కాబట్టి పిల్లలు కూడా తింటారు కాబట్టి హెల్త్కి ఏమన్నా అవుతుంది. కాబట్టి కొంచెం మంచిగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అలా నేను ఒక జాలి గంపలో వాటర్ అన్ని పోయేదందుకని అలా పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా. ఇట్లా ఆయిల్ అని వేడైన తర్వాత ఇందులో జీలకర్ర అయితే వేస్తున్నా. ఆవాలు వేయట్లేదండి ఇందులో, ఓన్లీ జీలకర్రనే వేసుకుంటున్నా. కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇందులో కారం అనేది యాడ్ చేయట్లేదు, ఓన్లీ పచ్చిమిర్చితోనే చేస్తున్నా. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, మిరపకాయలు అనేవి చేదెక్కకుండా ఉంటాయి. ఇవి మంచిగా గోలిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇందులో కొంచెం. ఇవి గోలిన తర్వాత ఇట్లా కరివేపాకు వేసుకొని, ఇవి కూడా గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా అలా ఫ్రై చేసుకోండి. అడుగంటిపోతుంది అల్లం ఎల్లిగడ్డ అనేది, కాబట్టి కలుపుకుంటూ ఉండండి. అందులోనే కొంచెం పసుపు వేసుకోండి గోలిన తర్వాత. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకుందాం. చూడండి, నేను ఒక 6 టమాటోస్ తీసుకున్నాను, అవి కట్ చేసుకున్నాను సన్నగా, అవే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దాం దీన్ని, కాబట్టి పైన మూత పెట్టేసుకుందాం. తర్వాత మూత తీసి చూద్దాం. ఇంకా కొంచెం ఉడకాలండి, ఇంకా ఉడకలేదు. ఎందుకంటే టమాటోస్ కొంచెం ఉడికిన తర్వాతనే గంగవేల్ కూర వేసుకోండి, ఎందుకంటే గంగవేల్ కూర తొందరగా ఉడికిపోతుంది, కానీ టమాటోస్ కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి ఫస్ట్ టమాటోస్ వేసుకున్నాను. చూడండి, ఒక్క 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే టమాటోస్ అనేవి మామూలుగా ఉడికిపోయింది, సరిపోతుంది ఇంత ఉడికితే. చూసారు కదా, ఇందులో మనం కడిగి పెట్టుకున్న గంగవేల్ కూర యాడ్ చేసుకుందాం. మా సైడ్ అయితే గంగవేల్ కూర అంటారు, మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్లో పెట్టండి. ఈ గంగవేల్ కూర మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం. అడుగు నుంచి మంచిగా కలుపుకోండి ఒకసారి. ఎసరు అనేది అస్సలు పోసుకోవద్దండి, వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు అన్నట్టు. ఎసరు అంటే వాటర్ అనేవి యాడ్ చేసుకోకండి. వట్టిగానే కులబడిపోతుంది కర్రీ, అంటే తొందరగా ఉడికిపోతుంది. మేము కులబడుతుంది అంటాం, ఎందుకంటే ఉడికిపోతుంది కాబట్టి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకండి. అందులోనే వాటర్ లెవెల్స్ అనేవి ఉంటవి ఆకుకూరలో. చూడండి ఎంత వాటర్ వచ్చేసింది మనకి, మనం ఏ వాటర్ యాడ్ చేయకుండా. చూసారు కదా, ఎసరు అనేది ఊరిపోయింది మనకు. ఇందులో కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేద్దాం. వాటర్ అనేది ఏం యాడ్ చేయట్లేదు, అస్సలు వాటర్ యాడ్ చేసుకోకండి, టేస్ట్ అనేది మంచిగా ఉండదు. ఒక్కసారి కలిపేసుకొని
ఎసరు కనిపిస్తుంది కదా, ఎసరంతా మొత్తం ఇంకిపోవాలి, అంటే దగ్గరికి వచ్చేసేయాలి. అట్లా ఎసరు ఉండకూడదు కర్రీలో. కాబట్టి కాసేపు మూత పెట్టేసుకున్నాం. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత తీస్తే చూడండి కొంచెం దగ్గరకు వచ్చింది. అంటే మూత పెడితే ఏంటంటే ఇంకా ఎసరు ఎక్కువ ఊరిపోతూ ఉంటుంది. కాబట్టి మూత పెట్టకుండా అలానే వదిలేసేయండి. ఒక 5 మినిట్స్ వదిలేస్తే సరిపోతుంది, ఇక దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా వండుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా మందికి తెలుసు, కాకపోతే ఏంటంటే నేను చేశాను కాబట్టి నేను ఏ విధంగా చేస్తానో చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను అంతే. ఈ కర్రీ కూర కూడా చాలా రకాలుగా వండుకోవచ్చండి. పప్పులో వేసుకున్నా, లేకపోతే మామిడికాయ పప్పు ప్లస్ గంగవల్లి కూర వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా ఒకసారి చేసి నేను వీడియో పెడతాను. ఇక చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇట్లా కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. అడగంటుతుంది చూసారు కదా, అలా అడగంటకుండా అలా కలుపుతూ ఉండండి. వాటర్ లెవెల్స్ మనకు తగ్గిపోయిన కొద్దీ అడగంటిపోతూ ఉంటుంది కర్రీ అనేది, కాబట్టి అలా కలుపుకుంటూ ఉండండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దగ్గరికి. అలా వస్తే మనకు సరిపోతుంది. రైస్లో వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుందండి. పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి చపాతీలో కన్నా రైస్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. యూజువల్గా మనకు ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా. స్టవ్ ఆఫ్ చేసినాక ఒకసారి మీకు చూపిస్తా, చూడండి ఎట్లుందో. చూసారు కదా, మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.